వేద కాలంలో విద్య ఆశ్రమాలలో గురువు దగ్గర జరిగేది. ఆశ్రమాలలో గురువుల దగ్గర విద్య ఎప్పుడు జరిగేది? వేద కాలంలో జరిగేది. ఉపనయనం అనే కార్యక్రమంతో విద్యా విధానం 8 సంవత్సరాల వయస్సులో ఓం నమ శివాయ అనే శ్లోకంతో ప్రారంభమవుతుంది. 8 సంవత్సరాల వయసులో గురుకులములో ఉపనయనం అనే కార్యక్రమముతో ఓం నమ శివాయ అనే మంత్రముతో ప్రారంభమవుతుంది. ఉపనయనం జరిగిన తరువాత విద్యార్థిని అంతేవాసి లేదా గురువుల వాసిగా పిలిచేవారు. ఉపనయనం 8 సంవత్సరాల వయసులో ఓం నమ శివాయ అనే మంత్రముతో ప్రారంభమైన తరువాత నుండి ఆ విద్యార్థిని అంతేవాసి లేదా గురువుల వాసి అని పిలిచేవారు. ఉపనయనం జరిపించాలంటే బ్రాహ్మణులకు 8 సంవత్సరాల వయసు పూర్తి కావాలి. క్షత్రియులకు 10 సంవత్సరాల వయసు పూర్తి కావాలి. అదే విధముగా వైశ్యులకు 12 సంవత్సరాల వయసు పూర్తిగా నిండాలి. ఉపనయనం జరగాలి అంటే బ్రాహ్మణులకు ఏ వయస్సు పూర్తి అవ్వాల్సిన అవసరం ఉంది? 8 సంవత్సరాలు. క్షత్రియులకు 10 సంవత్సరాలకు ఉపనయన కార్యక్రమం జరుగుతుంది. అదే విధముగా వైశ్యులకు వచ్చేసరికి 12 సంవత్సరాల వయస్సు పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఇలా ఉంటేనే వారికి ఉపనయనం అనే కార్యక్రమముతో ఓం నమ శివాయ అనే మంత్రముతో వారికి విద్యార్థిగా ఉండడానికి అర్హత కలుగుతుంది. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమి అంటే శూద్రులకు విద్య నిరాకరించబడింది కాబట్టి వారికి ఉపనయన అర్హత లేదు. బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు మాత్రమే వేదకాలంలో విద్య నేర్చుకునే అవకాశం ఉండేది. శూద్రులకు విద్య నిరాకరించబడింది కాబట్టి వారికి ఉపనయన అర్హత ఉండేది కాదు. విద్యార్థులు క్రమశిక్షణ, కఠిన జీవన విధానం, సత్ప్రవర్తన పాటించాల్సిన అవసరం ఉండేది. వారసత్వ లక్షణాలను ప్రత్యేకంగా విచారణ చేసిన తరువాతనే గురువు విద్యను అందించేవాడు. ఉపనయనం అనే కార్యక్రమాన్ని ప్రస్తుత కాలంలో ప్రవేశ పరీక్షలాగా మనం భావించవచ్చు. గురుకుల విద్య యొక్క లక్షణం మానిటోరియల్ సిస్టమ్ పద్ధతిలో జరిగేది. గురుకుల విద్య యొక్క లక్షణం ఎలా ఉండేది? మానిటోరియల్ సిస్టమ్ ప్రకారం శిష్యులు బ్రహ్మచర్యం పాటిస్తూ 12 ఏళ్ల కాలం విద్యాభ్యాసం చేసేవారు. వేదకాలంలో 12 సంవత్సరాల కాలం పాటు బ్రహ్మచర్యం పాటిస్తూ విద్యాభ్యాసం చేసేవారు. ఉపాధ్యాయులు ఆచార్య, ఉపాధ్యాయ, గురు, అతి గురు అనే స్థాయిల్లో ఉండేవారు. ఆ కాలంలో అనగా వేదకాలంలో ఉపాధ్యాయులు ఆచార్య, ఉపాధ్యాయ, గురు, అతి గురు అనే స్థాయిలలో ఉండేవారు. గురువుని ప్రతి విషయంలోనూ ఆదర్శంగా తీసుకునేవారు. ప్రతిభ గల విద్యార్థులు గురువు పర్యవేక్షణలో బోధనా క్రమంలో పాల్గొనేవారు. దీనినే మానిటోరియల్ సిస్టమ్ అంటారు. ప్రతిభ గల విద్యార్థులు గురువు పర్యవేక్షణలో బోధనా క్రమంలో పాల్గొంటారు. వారిని మానిటోరియల్ సిస్టమ్ అనేవారు. చెన్నాపట్నం, ఇప్పటి చెన్నైలో బెల్ అనే విద్యావేత్త దీనిని ఇంగ్లాండ్లో సార్వజనీన విద్యా వ్యాప్తి, తక్కువ ఖర్చుతో సాధించగలమని భావించి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి నందువలన దీనిని బెల్ సిస్టమ్ గా పేర్కొనడం జరిగింది. విద్య యొక్క లక్ష్యాలు సంపూర్ణ మూర్తిమత్వం సాధించే లక్ష్యంతో ఈ విద్యా ప్రక్రియ కొనసాగేది. విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్షాన్ని పొందడం. వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? మోక్షాన్ని పొందడం. తన శరీరం పైన, ఆత్మ పైన ఏకాగ్రతతో పట్టు సాధించడం.
ప్రజ్ఞను, ఆలోచన శక్తిని పెంపొందించడంతో పాటు గృహస్థాశ్రమం, వానప్రస్థానంలోని నియమాలు, బ్రహ్మచర్యంలో ప్రయోగాత్మకంగా పరీక్షించడం. సంక్షిప్తంగా చెప్పాలంటే విద్య లక్ష్యం సత్శీలం, సత్ప్రవర్తన. పాఠ్యాంశాల విషయానికి వస్తే వేద పుస్తకాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం వీరి పాఠ్య పుస్తకాలు. వేదకాలంలో పుస్తకాలు ఎలా ఉండేవి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే పుస్తకాలు ఉండేవి. భాష, వ్యాకరణం, జ్యోతిష్యం, ఛందస్సు మొదలైనవి సమాజానికి పనికి వచ్చే విద్యను అందించేవారు. వీరి బోధనా విధానం వచ్చేసరికి శ్రవణం, మననం, నిధిధ్యానం. బోధన సంస్కృత భాషలో జరిగేది. అభ్యసనం 3 దశలుగా జరిగేది. ఆ 3 దశలే శ్రవణం, మననం, నిధి ధ్యాసనం. శ్రవణం అనగా గురువు చెప్పిన దాన్ని విని అనుకరించడం. గురువు మౌఖికంగా బోధించిన దానిని శిష్యులు వల్లె వేస్తారు. దీన్నే సంత చెప్పడానికి కూడా అనొచ్చు. మననం గురువు బోధించిన విషయాలపై గోష్ఠిని నిర్వహించడం. ఇక్కడ శిష్యులు విన్న పాఠాన్ని ఏకాంతంగా నెమరు వేస్తూ వచ్చిన సందేశాలను చర్చా పద్ధతి ద్వారా నివృత్తి చేసుకోవడం జరిగేది. ఈ క్రమంలో బోధన అర్థవంతంగా సాగేది. ఇక ఆఖరిది నిధిధ్యాసనం. విద్యార్థి తాను నేర్చుకున్న విషయాలను తన జీవితానుభవాలతోనూ ఇతర శాస్త్ర అధ్యయనంతో స్వయం ప్రతిభతో జ్ఞానం సముపార్జించుకొని ధ్యానంలో నిమగ్నం అవడానికి ప్రయత్నిస్తాడు. అంటే అత్యున్నత స్థానం లేదా మోక్షం పొందడానికి నిధిధ్యాసనం అంటారు. పూర్వం గురు ఆశ్రమాలుగా ప్రారంభమై విశ్వవిద్యాలయాల స్థాయికి చేరి అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినవి వారణాసి తక్షశిలలు. ప్రశ్నించడం, సందేహాలు తీర్చుకోవడం అనే పద్ధతుల ద్వారా విద్యాభ్యాసం జరిగేది. విద్య పూర్తయిన తరువాత ఆశ్రమాన్ని విడిచి వెళ్ళేటప్పుడు విద్యార్థికి గురువు ఎల్లవేళలా సత్యాన్ని పలుకు, నీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించు అని హితబోధ చేసేవాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.